హాయ్ అండి. వచ్చి మనకి గార్డెన్లో కాసిన రకరకాల వంకాయలు, టమాటాలు, అంజూర్లు ఇవి ఎక్కడెక్కడ ఏ రకంగా పెంచుతున్నాం అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నా గార్డెన్లో ఎక్కువగా రకరకాల పళ్ళు, కూరగాయల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. పూల మొక్కలు అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు నా గార్డెన్ నుంచి. ఎందుకంటే ఇంత కష్టపడి మనం రకరకాల మట్టి, సెల్లులు, ఎరువులు అన్నీ సేకరించుకుని మనం పెంచుకుంటున్నప్పుడు ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవడం అనేది ముఖ్యమనేది నా ఉద్దేశం అనమాట. దాని గురించి నేను ఫ్రూట్స్ కన్నా కానీ, ఫ్లవర్స్ కన్నా కానీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా ప్లాన్ చేసుకున్నాను నా గార్డెన్లో. ఇది వచ్చి రకరకాల మన ఫ్రూట్స్లో ఒక వెరైటీ ఆఫ్ ఫ్రూట్ అనమాట అండి. ఇది వచ్చి అవకాడో ప్లాంట్. నెక్స్ట్ వచ్చి ఇది మనకి బ్లాక్బెర్రీ ప్లాంట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి బీరకాయ పాదు, టమాటాలు, రకరకాల టమాటాలు, ఇవి వంకాయలు, ఇవన్నీ మళ్ళీ టమాటాలు, ఇవన్నీ రకరకాల జొన్నపొత్తు ఇలా పాలినేషన్ అది చేస్తాను అనమాట. ఈ ఫ్లవర్ ప్లాంట్స్లో మనది సూదిమల్లి మొక్క ఉంది. ఇట్లా వంకాయ, టమాటా, బీర, బెండ, చిక్కుడుకాయ ఇవన్నీ మన గార్డెన్లో చూడవచ్చు మీరు. ఇవి వచ్చి మనకి మల్లె, ఇవన్నీ మనకి రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ని కూడా మీరు గమనించవచ్చు. ఇది వచ్చి మళ్ళీ మనకి టమాటా ప్లాంట్ అనమాట. ఇదిగోండి, ఇది మనకేమో కాకరకాయ, చిన్న కాకర రకం అనమాట అండి. చేయమని కూడా ఇది వచ్చి చిన్న కాకరకాయ రకం అనమాట అండి. ఇది వచ్చి టమాటా రకం అంజూరా. ఇది ఓవరాల్ మన గార్డెన్ వ్యూ అనమాట అండి. ఇది వచ్చి మనకి శాశ్వత మడులు కట్టించుకున్నాను ఇలా చుట్టూగా, అండ్ సిట్టింగ్ ప్లేస్ కూడా కట్టించుకున్నాను అనమాట. 24 ఇంచెస్ టోటల్ ప్లేస్ తీసుకుని 18 ఇంచెస్ తీసుకున్నానండి ఇది శాశ్వత మడి కోసం. అండ్ ఇటు వచ్చి మనకి గ్రో బ్యాగ్స్, డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి. ఇందులో నేను అంతర పంట ఎక్కువగా వేస్తూ ఉంటాను ప్రతి కుండీలోనూ. ఇది చూసినట్లయితే మీకు పచ్చిమిర్చి అండ్ అంతర పంటగా మనకి మెంతికూర, ఇక్కడ చూసారా బీరపాదు, అంతర పంటగా మనకి మన టమోటా, ఇక్కడ కూడా మనకి బీన్స్, అంతర పంటగా మనకి రాడిష్ నారు, ఇలా ప్రతిదీ ఒక అంతర పంటగా వేయడం అనేది జరిగింది మన గార్డెన్లో. ఇది వచ్చి మనకి అడవి మామిడి ప్లాంట్ అనమాట అండి. ఇది కూడా మీకు చూడొచ్చు. ఇంకా డ్రాగన్ ఎల్లో అండ్ అటు వచ్చి మనకి డ్రాగన్ వైట్, పింకు అన్నీ ఉన్నాయి మన గార్డెన్లో చాలా మట్టుకి. ఇది చిన్నాకుల కరేపాకు మొక్క అనమాట అండి. మన గోవాలో ఎల్లో గోవా, స్ట్రాబెర్రీ గోవా, నార్మల్ జనరల్ గోవా ఇవన్నీ ఉన్నాయి. బ్లాక్ గోవా, కేజీ జామ అన్నీ ఉన్నాయండి. ఇంకా సపోటాలో వచ్చి బనానా సపోటా, రెడ్ సపోటా ఉన్నాయండి. మ్యాంగోస్ వచ్చి తైవాన్ మ్యాంగో, పండూర్ మ్యాంగో ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇది వచ్చి పాల్సా ఫ్రూటు. ప్రతి దాంట్లోనూ నేను అంతర పంట అనేది చేయడం జరిగింది. ఫ్లవర్ ప్లాంట్లో వచ్చి మనకి మల్లె, జాజి, గులాబీ, సంపెంగా కాస్తున్నాయండి. గార్డెన్లో చిన్న అందమైన ప్లేస్ని కూడా నేను ఇలా సెట్ చేసుకున్నాను, బుద్ధ విగ్రహంతో ఫౌంటైన్ ప్లేస్. ఇది వచ్చి నేను వాడే మస్టర్డ్ కేక్ అనమాట అండి. ఇలా శాశ్వతమైన మడులు కట్టుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువ కాయడానికి, ప్లాంట్స్ బాగా వేళ్ళు అయ్యి చొచ్చుకుని పోయి అటు ఇటు బాగా పెరగడానికి కూడా చాలా బాగా సహకరిస్తుందండి మడులు అయితే మాత్రం. ఇలాగా నా గార్డెన్ని నేను అందంగా అలంకరించుకోవడంలో నేను రకరకాల ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా నేను స్ట్రెస్ను కూడా పోగొట్టుకునే ఒక అవకాశాన్ని కూడా నేను చేకూర్చుకున్నానండి. ఇట్లా ఎంతో నాకు ఇష్టంగా చేసుకుంటున్న గార్డెన్లో ఉన్న రకరకాల ఫ్రూట్స్లో ఇదొక మలై చెర్రీ అనమాట అండి. బర్బడస్ చెర్రీ, సూరినామ్ చెర్రీ కూడా ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టుకున్నాను అనమాట అండి. వాటర్ లిల్లీస్ వచ్చి మనకి ఇట్లా బ్లూ అండ్ పింక్ అండ్ పీచ్ అండ్ తామర పూల్లో పింక్ కలర్ అన్నీ ఉన్నాయి. నేను ఇలా గార్డెన్ నుంచి ఎక్కువగా దిగుబడి రాపడడం కోసం అనేసి టైం టు టైం వాటరింగ్ చేయడమే కాకుండా ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు, ఇంకా కౌడంగ్ కంపోస్ట్ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట అండి. మన గార్డెన్లో నేను పురుగు నివారణ కోసం అనేసి ఎక్కువగా మనకి గంజి ద్రావణంలో పసుపు, ఇంగువ కలిపి వాడడము, ఇంకా మనకి వేప నూనె కషాయము, ఇంకా రకరకాల ఇలాగా
మట్టి ద్రావణాన్ని కూడా నేను స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట అండి. మట్టి మనము వడకట్టుకుని స్ప్రేయర్లో వేసుకుని చేసుకునడం వల్ల కూడా మనకి ఏ విధమైన పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా మనకి ఒక గార్డెన్కి వచ్చిన పురుగుని గట్ట నివారించుకునే అవకాశాలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అదే కాకుండా అది బాగా ఎదుగుదలకు కూడా సహకరిస్తుంది అనమాట. ఇవి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా మనము ఆర్గానిక్ పద్ధతుల్లో ఎలాగ మనము చేసుకోవాలనేది ఉంటుందండి. ఆర్గానిక్లో మనకున్న లాభం ఏంటంటే అది ఒక రకంగా పెస్టిసైడ్గాను ఉపయోగపడుతుంది, అది పెరుగుదలకు కూడా ఉపయోగపడే రకంగా మనము ఎగ్ ఎమల్షన్ ఆయిల్ లాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నందు నుంచి చెట్లు పెంచుకున్న మెంతికూర, బచ్చల కూర, పాలకూర, ఆకుకూరలని పెంచడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఇంకా నాకు ఫ్లవరింగ్స్ వచ్చి ఇట్లా కాస్మోస్, ఆకు సంపంగి, కనకాంబరం, మల్లె వచ్చి మనకి మొలలు అనమాట అండి. ఇది వచ్చి మన గార్డెన్లోది రెడ్ కలర్ ముల్లంగి. ఇవి వచ్చి మన గార్డెన్లో కాస్తున్న టేబుల్ ఆరెంజ్ అనుకుంటే ఇవి వచ్చి మన గార్డెన్లో కాస్తున్న అడవి మామిడి ఫ్రూట్స్ అనమాట అండి. ఇలా రకరకాల ఫ్రూట్స్ ప్లాంట్స్తో పాటు ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు మేము పెంచుకుంటున్నాము మన గార్డెన్లో. ఇలాంటి మంచి గార్డెన్ని ఏర్పరచుకుని 10 మందికి చూపించుకునే అవకాశాన్ని వచ్చి మన థర్డ్ ఫ్లోర్ గార్డెన్ అనమాట. థర్డ్ ఫ్లోర్లో ఉన్న గార్డెను మనకి 4th ఫ్లోర్ గార్డెన్ నుంచి ఇలా వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట అండి. ఇట్లా కూర్చునే దానికి సిట్టింగు, శాశ్వత మడులు ఇవన్నీ కూడా ఏకంగా ఒకే ప్లేస్లో నేను ప్లాన్ చేసుకునేది చాలామందికి నచ్చుతుందన్నమాట. ఇట్లాగే ఇంక ఈ పక్కకు వస్తే మనము శాశ్వత పందిరి విధానంలో ఐరన్ పందిరి ఇలా పొడవుకి వేయించుకున్నాను కదా, దీని మీద ఇలా డ్రాగన్ ఫ్రూటు, అదేవిధంగా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్క ఫ్లవరింగ్ మీరు గమనించవచ్చు. అదేవిధంగా పందిరికి ఇటువైపున వచ్చి మనకి కూరగాయలకు సంబంధించి బీరకాయలు, ఇలాగా బీరకాయ, ఇంకా ఇంకొండ అటువైపుకి వచ్చి మనకి ఇంకా చిన్న చిన్న పాదులు, బీరకాయలు, చిక్కుళ్ళు అనేవి మనం గమనించుకోవచ్చు. ఇట్లా పందిరి అనేది చాలా బాగా నాకు యూస్ఫుల్గా ఉందండి. ఈ పందిరి బీరకాయలు, చిక్కుడుకాయలు, ప్యాషన్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని ఎక్కించుకునేదానికి. ఈ పెద్ద పెద్ద డ్రమ్లు అనేవి పెద్ద పెద్ద ఫ్రూటింగ్కి యూస్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా పైన గార్డెన్కి విషయానికి వస్తే ఇక్కడ నాకు కొన్ని ఫ్రూట్ మొక్కలు ఉన్నాయండి. ఇందులో మనం మొదటగా బనానా సపోటా మొక్కని చూడొచ్చు. ఇది చాలా ఫ్రూటింగ్ కూడా వచ్చిందనమాట అండి. ఈ పక్కన ఇంకా బత్తాయి, జామ, మనకి మ్యాంగో, ఇంకా నిమ్మ, గ్రేప్స్, పపాయ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. పెద్ద పెద్ద ఫ్రూట్స్ మొక్కల మధ్యలో నేను ఇలా టమాటాలు అవి కూడా వేసుకుంటూ ఉంటాను. ఇది మనకి నెమటోడ్స్ నుంచి నివారణకు కూడా యూజ్ అవుతుంది అండ్ అంతర పండుగ కూడా ఉంటుందన్నమాట. ఇటువైపుకి వస్తే మనకి చిన్న చిన్న కుండీలు, ఈ ఎదురున్నదేమో మనకి క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అండి. క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ అంటారు దీన్ని, ఈ ప్లాంట్ని. ఇందులో మనకి చిన్న చిన్న స్ట్రాబెర్రీ మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. ఇందులో ఈ స్ట్రాబెర్రీస్ అన్నీ ఫ్లవరింగ్ మీద ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయండి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అంతా. ఇది వచ్చి మనకి మెక్సికన్ కొరియాండర్ అనేది అంటారు కదా, కొరియాండర్ లీవ్స్ అనమాట అండి. కొరియాండర్ ప్లాంట్లో ఇది ఒక రకము. నా గార్డెన్లో ఎక్కువ ఫుడ్కి సంబంధించినవి ఉంటాయన్నమాట అండి, ఎక్కువ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తక్కువ. ఇది ఒక టైప్ ఆఫ్ టమోటా ప్లాంట్ అండి, ఇది కూడా టమోటానే. ఈ వెనక కుండీలో ఉన్నది వచ్చి మనకి వాటర్ కుండీలో నేను పెయింటింగ్ చేసుకుని ప్లాన్ చేసుకున్నది వచ్చి మనకి లెమన్, ఆరెంజ్ లెమన్ అనమాట అండి. ఈ ఆరెంజ్ లెమన్ కూడా చాలా బాగా ఎల్లేస్తుంది నాకు, చాలా పూత పిండి మీద ఉంది ఇప్పుడు ఇది. ఇటు గార్డెన్లో వచ్చి నాకు కొన్ని మనకి గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. దీంట్లో కొంచెం కలుపు ఎక్కువ వచ్చేస్తుందండి, దీన్ని సెట్ చేయాలి. దీంట్లో ఇప్పుడు నేను తోటకూర ప్లాంట్స్ వేసాను. ఇది వచ్చి ఇంకో రకమైన గోవా. ఇది కృష్ణబంతి పూలు వచ్చి నేను ఫస్ట్ 96లో 6th క్లాస్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో వేసిన ఈ కృష్ణబంతి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అండి. ఇక్కడున్న ప్లాంట్ వచ్చి మనకి రామఫలము, ఆ వెనుకున్న ప్లాంట్ వచ్చి మనకి లక్ష్మణ ఫలం అనమాట అండి. క్యాన్సర్కి వాటి లీవ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి అన్నారని నేను తెచ్చాను. ఇంకా పైన మనకి ఇంకా వేలాడుతున్నది వచ్చి మనకి నేతిబీర ప్లాంట్ అనమాట అండి. నేతిబీర
ఇంక ఈ పక్కకు వస్తే మనం ఈ పక్కన అంజూర్ మొక్కలు, ఇంకా పీచ్ మొక్క కూడా వేసుకున్నాను. నాకు విదేశీ ఫ్రూట్స్ కూడా నాకు ఇష్టం అనమాట. మనకు దొరకని ఫ్రూట్స్ కూడా మనం గార్డెన్లో పెంచుకుని ఎంజాయ్ చేయాలి, అట్లా ఫ్లేవర్ అనేది నా ఉద్దేశం అండి. ఇక్కడ వచ్చి మనకి బీట్రూట్ మొక్కలు గమనించవచ్చు. ఇది వచ్చి మనకి చెర్రీస్ అనమాట అండి, స్వీట్ చెర్రీస్, ఈ పప్పాయ. ఈ విధంగా మన పైన్ గార్డెన్ అనేది నేను నిర్మించుకున్నాను. ఇందులో మనకి వాటర్ యాపిల్ బేరు, గ్రేప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం సెట్ చేసుకోవాలి. ఇది స్టాండ్స్ అన్నీ కూడా నీట్గా చేసుకోవాలని కొంచెం కోరిక ఉందండి. ఇక్కడ చూసినట్లయితే మీరు రకరకాల వెజిటబుల్స్ మన గార్డెన్ నుంచి తీసిన హోమ్ పిక్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు మనకు అన్ని రకాల సీజన్లో మనకు పండవు కాబట్టి, ఇప్పుడు క్యారెట్లు, మనకి కాలీఫ్లవర్, క్యాబేజీ లాంటివన్నీ శీతాకాలంకి సంబంధించినవి, కొన్ని ఇంకా వేరే మనకి వర్షాకాలంలో కాసే పంటలు ఇలా విడివిడిగా మనకి ఉంటాయి. కాబట్టి అన్ని రకాల కాయలను ఒకటే టైంలో నేను మీకు గార్డెన్లో చూపించలేకపోయిన కారణంగా ఇలా కొన్ని పిక్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మన గార్డెన్లో కాసినప్పుడు నేను తీసుకున్న మెమొరబుల్ మూమెంట్స్ అండ్ పిక్స్ అనమాట. రకరకాల కూరగాయలన్నీ మనకి ఇట్లా రెడ్ కలర్ రాడిష్ ఇవన్నీ చూడవచ్చు మీరు. వైట్ వంకాయలు, చిన్న గుత్తి వంకాయలు, గుత్తి బీరకాయలు, ఇవన్నీ ఇవి మొత్తం స్టేజెస్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ సీడ్లింగ్స్. ఇవన్నీ కాయలు మన గార్డెన్లో కాసిన ఉసిర్లు, టమాటాలు, ఇవన్నీ స్ట్రాబెర్రీస్, మనకి ఇచ్చి వెల్వెట్ బీన్స్ అనమాట. ఇట్లా అన్ని రకాల హార్వెస్ట్లు పిక్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటు వచ్చి నేను ఇంకా గార్డెన్ మీట్లో కూడా అక్కడ మీట్ అయిన మన గార్డెన్ పెద్దలు లక్ష్మి గారు, మన రఘోత్తమరెడ్డి గారు, వీళ్ళందరి పిక్స్ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా రకరకాల కూరగాయలని మన గార్డెన్ నుంచి తీసుకుని ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా మన అందరం కూడా ఇలాగా మిద్దె సేద్యాన్ని చేయాలని కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా ఎంతో కొంత చిన్న చిన్న ఆకుకూరల నుంచి, మెంతికూర నుంచి, కరేపాకు, మన కొత్తిమీర నుంచి స్టార్ట్ చేసి ఇలా చిన్న చిన్న గార్డెన్లు ఏర్పరచుకుని మన మిద్దె తోటలో వచ్చే ఈ ఆరోగ్యకరమైన కూరగాయలు తిని ఎంతో ఆనందంగా కూడా జీవించి మీరు సాటిస్ఫైగా ఉండి ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేసుకుని మీ గార్డెన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశానికి కూడా మనకు చాలా గార్డెన్ గ్రూప్స్ నుంచి మనకి వచ్చే సీడ్స్ ఇవన్నీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ రోజుల్లో. మీరు కూడా అట్లా అన్ని మీట్స్కి అటెండ్ అయ్యి అందరితోటి మనకి గార్డెన్ మిత్రులతో మీకు వచ్చిన డౌట్లని క్లారిఫై చేసుకుని మీరు కూడా మంచి మిద్దె సేద్యం చేయాలనేది నా అభిలాష, ఆకాంక్ష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.